టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛార్జీలు తగ్గిస్తామంటూ గద్దెనెక్కిన జగన్ ఇప్పుడు బాదుడే బాదుడు అంటూ ప్రజలపై భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. 4 ఏళ్లలోనే 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. ప్రజాధనాన్ని దోచుకుంటున్న వైసీపీ నేతలకు ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ మేము సిద్ధాంతపరంగా దాన్ని వ్యతిరేకించాం, దోపిడీని వ్యతిరేకించాం, రైతులకి స్మార్ట్ మీటర్లు అనేది కరెక్ట్ కాదని చెప్పి వ్యతిరేకించడం జరిగింది. అయినా కూడా దోపిడీ ఆపల. అదేవిధంగా విద్యుత్ ఛార్జీల మీద విపరీతమైన భారం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయటం జరిగింది. 1 కాదు 2 కాదు 7 సార్లు ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పెంచారు. స్లాబులు మార్చడం కానీ, విద్యుత్ ఛార్జీలు రకరకాల పేర్ల మీద ఎప్పుడెప్పుడయ్యో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన అదనపు విద్యుత్ సంబంధించిన డబ్బులను కూడా సర్ఛార్జీల పేరు మీద 1000 కోట్లు ఇచ్చేయడం జరిగింది. అలాగే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పాడు? బాదుడే బాదుడు అని చెప్పాడు ఆయన. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైన భారం ప్రజల మీద వేశాడు. నేను వస్తే తగ్గిస్తానని చెప్పాడు. వచ్చిన తర్వాత విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి 1000 కోట్ల దోపిడీ అని చేయటం జరిగింది. అదేవిధంగా మేము తెలుగుదేశం ప్రభుత్వం మిగులు విద్యుత్ ఆయనకు అప్పచెప్తే ఆయన దాన్ని ఇవాళ విద్యుత్ అంటే మనకు తెలిసి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో అడ్డగోలుగా మనకు కావాల్సిన సామర్థ్యాన్ని పెంచకుండా మన పక్కనే ఉంది VTPS, ఆ VTPSని మూతపడేటట్టు చేశాడు. చేసి కావాలని ఎక్కడెక్కడో గుజరాత్ నుంచి అదానీ నుంచి అత్యధిక ధరకి కొంటే భారం పడుతుందని చెప్పి ప్రతిపక్షాలుగా అసెంబ్లీలో మాట్లాడినా కూడా పెద్ద పెద్ద కంపెనీలు అదానీ లాంటి వాళ్ళకి దోచిపెడతాం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద భారం తగ్గించే విధంగా లేకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.